గోల్డ్ సిల్వర్ రేట్స్ లో కరెక్షన్ కొనసాగుతోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరయ్యాయి. వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం గోల్డ్ కు సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,200 దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా ఇదే రూట్లో కొనసాగుతోంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ $63 దిగువకు పతనమైంది. ఇక ఈ వారం ట్రెండ్ విషయానికి వస్తే గోల్డ్ రేట్స్ 25 రోజుల సగటు కదలిక స్థాయి కంటే దిగువకు పడిపోయింది. అంటే టెక్నికల్గా చూస్తే గోల్డ్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సమీప కాలంలో గోల్డ్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. వార్ ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం ఏ స్థాయికి చేరుతుందోనని తటస్థ వైఖరిని అవలంబించాయి. దీనివల్ల బులియన్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగింది. దీంతో ఈ వారం అగ్రెసివ్ ఇన్వెస్టర్లు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒడిదుడుకులు తగ్గే వరకు వేచి చూద్దామని భావించిన చాలామంది ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వారం గోల్డ్లో ముఖ్యంగా ఒత్తిడి కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎంసీఎక్స్లో 1,41,751 దగ్గర కీలక మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ స్థాయి కంటే దిగువకు పడిపోతే 1,35,336 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని, ఒకవేళ ధరలు బాగా తగ్గితే 1,31,272 నుంచి 1,35,336 మధ్య సపోర్ట్ లభించే అవకాశం ఉందని కమోడిటీ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సమీప కాలంలో గోల్డ్కు 1,49,203 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని, ఒకవేళ ఈ స్థాయిని దాటి ముందుకు వెళ్తే 1,54,431 వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఈ వారం గోల్డ్లో కొంత సెల్లింగ్ కనిపించే ఛాన్స్ ఉంది. అయితే లోయర్ లెవెల్స్లో బయ్యర్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక సిల్వర్ విషయానికి వస్తే జియోపొలిటికల్ టెన్షన్స్తో ఒత్తిడి లోన్ అవుతోంది. గత వారం కరెక్షన్ ఈ వారం కూడా కంటిన్యూ అవుతోంది. ఇంట్రాడేలో ఎంసీఎక్స్లో సిల్వర్ 2 లక్షల దిగువకు పడిపోయింది. వార్ ఎఫెక్ట్తో తలెత్తే అనిశ్చితి, ద్రవ్యోల్బణ ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపుపై జాగ్రత్త వహిస్తామని సంకేతాలిచ్చింది. దీంతో పెట్టుబడిదారులు వారి అంచనాలను మార్చుకుంటున్నారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించబోమని సంకేతాలిచ్చింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కఠిన వైఖరి అవలంబిస్తామని తేల్చి చెప్పడం సిల్వర్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. టెక్నికల్గా చేస్తే ఈ వారం సిల్వర్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగే ఛాన్స్ ఉందని, ధరలు తగ్గుతున్నప్పటికీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడంతో సిల్వర్ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ బలపడుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎంసీఎక్స్లో వెండికి మద్దతు స్థాయి 2,06,821 దగ్గర ఉంది. ఒకవేళ ఈ స్థాయి దిగువకు పడిపోతే సిల్వర్ 1,86,173 ఆ స్థాయికి పతనమయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు అప్ సైడ్లో సిల్వర్కు 2,55,508 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ స్థాయి దాటి ముందుకు వెళ్తే 2,83,547కు చేరుకునే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ వారం 1,80,000 కంటే దిగువకు వెళ్లేంత వరకు 1,86,173 నుంచి 2,06,821 రేంజ్లో కనీసం 3 వేర్వేరు సందర్భాల్లో సిల్వర్ను కొనుగోలు చేయడం ఉత్తమమని కమోడిటీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు.